దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము నుండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఎలా వస్తుంది? ఏ విధంగా ఉంటుంది పాపం యొక్క లక్షణాలు ఏంటి? పాపం యొక్క గుణగణాలు ఏమిటి అనేది మనం పరిశోధన చేస్తే మొట్టమొదటిగా దేవునికి వాక్యం ఏమవుతుందంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటంటే, దేవుడు చెప్పినది చేయకపోవటమో పాపం, దేవుని మాట వినకపోవటమో పాపం, దేవునికి వాక్యానుసారంగా జీవించకపోవటమే పాపం. కనుక చాలా మంది పాపం అంటే చాలా మంది అనుకుంటారు, నేను ఆ పాపం చేయలేదు, ఈ పాపం చేయలేదు, నేను అందరిలాగా ఆ పెద్ద పెద్ద పాపాలు ఏమి చేయలేదు అనుకుంటారు. కేవలం ప్రియమైన దేవుని ద్వారా అలాంటి పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే, ఇలాంటి హత్యలు చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, దొంగతనాలు చేస్తేనే పాపం కాదండి. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఆయన మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక ఆయన మాట మనం వింటున్నామా? ఆయన ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. ప్రేమిస్తున్నామా? మన పక్కవాడికి ఇబ్బంది కలిగినప్పుడు, మన పక్కవాడికి బలహీనతలు ఉన్నప్పుడు, మన పక్కవాడు అవసరాల్లో ఉన్నప్పుడు, నీ యొక్క జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని మాటను నువ్వు అనుసరిస్తున్నావా? అనుసరించకపోయినా పాపమే. అలా నీ పొరుగు వారికి ఏది ఆశించవద్దని కూడా చెప్పాడు కదా. అలా నువ్వు ఆశించకుండా ఉన్నా, ఆశిస్తున్నావా? ఆశించినా పాపమే అని దేనికి వాక్యం చేస్తుంది. కాబట్టి అంతేకాదండి, బైబిల్ చదవకపోయినా పాపమే, మరి వాక్యాన్ని వినకపోయినా పాపమే, ప్రార్థన చేయకపోయినా పాపమే. ఎందుకంటే సమూయేలు భక్తుడు అంటాడు, సమూయేలు గ్రంథంలో అంటాడు కదా, ప్రార్థన చేయకపోవటం కూడా పాపం అంటాడు. కనుక మనం పాపం అనేది ఏదో పెద్ద పెద్ద పాపాలు చేస్తేనే పాపం అని అనుకుంటున్నావేమో. నీవు దేవుని ఆజ్ఞలను ధిక్కరించిన రోజున, దేవుని మాటను పెరచవని పెట్టిన రోజున ఆ పాపమే అంటున్నాడు. కనుక ఈ పాపము ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మొట్టమొదట ఆదామవ్వల కాడి నుంచి వచ్చింది. ఆదామవ్వలో ఏం పాపం చేశారంటే, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, దేవుడు ఏదైతే ముట్టుకోవద్దన్నాడో దానిని వాళ్ళు తీసుకుని తిని ఆ పాపమును వాళ్ళు అంటగట్టుకున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమైంది అంటే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించారు. దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవించలేదు, ఆయన మాట ప్రకారంగా లోబడలేదు. కనుక అక్కడే నుంచే ప్రారంభమైంది పాపం. ఆ ఏదైనా వనము నుండి అక్కడ వారు బయటకు నెట్టబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏదైనా వనము నుండి నెట్టబడ్డారో, మరి ఆజ్ఞాతిక్రమం చేస్తున్నటువంటి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి నెట్టబడతామో తెలుసా? పరలోకం వెళ్ళవలసినటువంటి మనము అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. కనుక మనం దేవునికి వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞకు లోబడేటువంటి వారుగా ఉండాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములు ఏమంటాడంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. అందరూ పాపం చేసినట్టు దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనం పాపం నుండి విడుదల కావాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ వచనంలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఆజ్ఞాతిక్రమం చేయనట్టే కదా. క్రీస్తు ఉన్నవారు ఏ విధంగా శిక్షించబడరు అంటే అర్థం ఏంటంటే, వారు పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా ఉంటున్నారనే అర్థం అనమాట. అందుకనే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనం అన్న, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఈ గొర్రెపిల్ల వద్దకు వచ్చిన వారు ఈ రక్షణలో ఉన్నటువంటి వారుగా వారు పిలువబడుతున్నారు. కనుక పాపమున తన యొక్క రక్తము ద్వారా కడగబడాలని ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో కనుక మనం చూస్తే అక్కడ ఏమంటాడు? అక్కడ ఆయన యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి రీతిని చెప్తున్నాడు. ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చినట్టుగా చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమే పాపమైనటువంటి మనము, ఆజ్ఞను అతిక్రమించినటువంటి మనము, మరి ప్రభు యొక్క శిక్షలో మనం జీవించబడడానికి ఆయన దగ్గర మనం ఒప్పుకుందాం, మన పాపమును ఒప్పుకుందాం, విశ్వాసంగా జీవించుదాం. మన పాపములన్నిటిని కూడా పరిహరించబడి మనము క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యంలో ఆ స్థానాన్ని మనం సంపాదించుకునేలాగా మనం ప్రభు దగ్గర సాగిపోదాం. ఎందుకంటే కడవరి కాలంలో ఉన్నాం కనుక ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞానుసారంగా జీవిస్తూ వాక్యమును అనుసరించి తన కృపలో నడుచుకుందాం. అట్టి కృప, దేవుని కనికరము మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.